మన తెలుగువారి సాంప్రదాయంలో ఎంత పెద్ద పెద్ద హారాలు వేసుకున్నప్పటికీ కూడా కాసుల పేరుకి ఒక ప్రాముఖ్యత అయితే ఉంటుంది కదండి. అలాంటి కాసుల పేరుకి ఎన్ని గ్రాముల గోల్డ్ కావాలి, అలానే ఎన్ని కాసులు ఉండాలి, విడివిడిగా కాసులు కొనుక్కుంటే కనుక వాటిని మనం కాసుల పేరు చేయించుకోవచ్చా, ఎన్ని గ్రామ్స్ ఉండాలి ఒక్కొక్క కాసు, కాసుల పేరుకి కాసుల్ని ఎలా కొనాలి. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో కాసుల పేరు ఎలా చేయించుకోవాలి, కాసుల పేరు ఎన్ని కాసులు ఉండాలి, ఎన్ని గ్రామ్స్ బంగారం ఉండాలి అనేది స్పష్టంగా చూసేద్దామండి. అలానే కామెంట్ సెక్షన్లో ఎక్కువగా కాసుల పేరు గురించి అడుగుతూ ఉన్నారు కదండి. ఎన్ని కాసులు ఉంటే బెస్ట్ అక్క, మనమే కాసులను కొనుక్కొని కాసుల పేరు చేయించుకోవచ్చా, ఇలా రకరకాలుగా కాసుల పేరు గురించి అడుగుతూ ఉన్నారు కదండి. ఈ వీడియోలో కాసుల పేరు గురించి చూద్దామండి. మ్యాక్సిమం ఈ వీడియోలో కాసుల పేరు గురించి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. కాసుల పేరు అనేది ఓల్డ్ మోడల్ అయినప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మోడలేనండి. అలానే కాసుల పేరుకి విడివిడిగా మనం కనుక కాసుల్ని కొనుక్కున్నట్లయితే ఆ కాసులతో మనం మాల కట్టించవచ్చా అని కూడా అడిగారు కదండి. ఖచ్చితంగా కట్టించుకోవచ్చండి. కాకపోతే మనం కాసులు కొనుక్కునేటప్పుడే ఒకే డిజైన్ ఉన్నటువంటివి, అలానే ఒకే సైజు ఉన్నటువంటి కాసులను అయితే కొనుక్కోవాలండి. మన దగ్గర డబ్బులు ఉంటే ఒకేసారి కొనేసుకుంటాము, కానీ మనం అప్పుడు బంగారం కొనుక్కున్నట్టయితే ఇలా అప్పుడు కొనుక్కునే బంగారం కూడా మనం కొనుక్కునే కాసులు అన్నీ కూడా ఒకే డిజైన్లో ఉండేటట్టు, ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోవాలండి. వీటితో పాటు ఒకే వెయిట్లో కూడా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకదాని వెయిట్ ఎక్కువ ఉండి ఒకదాని వెయిట్ తక్కువ ఉంటే కనుక కాసుల పేరు అనేది సరిగ్గా రాదండి. అలానే మనం కొనే లక్ష్మీ కాసులన్నీ కూడా ఒకే రకంగా ఉండేటట్టు చూసుకోవాలి. సైజు కూడా ఒకేలాంటి సైజుతో ఉండేటటువంటి లక్ష్మీదేవి కాసులనే కొనుక్కోవాలండి. అప్పుడైతేనే మనం కాసులు కొన్న కాసుల పేరుని చేయించుకోగలుగుతాము. అన్నీ ఒకే డిజైన్స్లో ఒకే మోడల్స్లో దొరకాలి అంటే కొంచెం కష్టమే అవుతుంది, కానీ ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే ఈజీగానే లక్ష్మీ కాసులన్నీ కూడా ఒకే డిజైన్తో ఒకే రకంగా దొరికేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనము కనుక కాసులు విడివిడిగా కొనుక్కొని కాసులు పేరు చేయించుకోవాలి అనుకుంటే కనుక చూడండి, ఇక్కడ విడివిడిగా చాలా రకాల కాసులు అయితే ఉన్నాయి. వీటి వెయిట్ కూడా చాలా తేడా ఉంటుందండి. మన అవైలబిలిటీని బట్టి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కాసులను అయితే ఎంచుకోవాలండి. చాలామందికి ఈ కాసుల పేరు చేయించుకునేటప్పుడు కూడా ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుందండి. కాసు సైజు ఇంతే ఉండాలి అన్న ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ గారికి కాసుల పేరు ఉండేదండి. అది ఎలా వచ్చిందంటే, వాళ్ళ అత్తయ్య గారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి చేస్తారు కదండి. అలా షష్ఠి పూర్తి చేసినప్పుడు షష్ఠి పూర్తికి ఒక్కొక్క కాసు మాల అల్లి కాసుల మాల కింద చేసేవారటండి. ఇదొక సాంప్రదాయం అట. ఇలా మనకి కాసుల పేరు విషయాలలో చాలా సాంప్రదాయాలే ఉంటాయండి. అయితే అందరికీ ఇదే సాంప్రదాయం ఉంటుందా అంటే అది ఉండే ఏరియాని బట్టి సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ సైడు ఈ సాంప్రదాయం ఉందండి. తర్వాత ఆ కాసుల పేరు మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ గారికి వచ్చింది. మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ గారికి కూడా 60 సంవత్సరాలు వచ్చినప్పుడు షష్ఠి పూర్తి అయినప్పుడు సేమ్ వాళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి కాసుల పేరుకి అని చెప్పేసి విడివిడిగా లక్ష్మీ కాసులు కొని పెట్టుకునేవారటండి. వరలక్ష్మి వ్రతానికి, దీపావళికి, ఇంకా డబ్బులు ఉన్నప్పుడు చిన్న చిన్న కాసులు కొనుక్కొని పక్కన పెట్టుకునేవారంట. అవి షష్ఠి పూర్తికి అల్లించి మెడలో వేసేవారటండి. అలా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారి దగ్గర 2 కాసుల పేర్లు అయితే ఉండేవన్నమాట. కొన్ని చోట్ల కాసుల పేరుని కాసుల మాల అని కూడా అంటారండి. ఇప్పుడైతే కాసుల హారము అని కూడా అంటున్నారు. సరే, పేరు ఏదైనా ఇప్పుడైతే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. అసలు కాసుల మాల ఎలా చేయించుకోవాలి అనేది చూసేద్దాము. ఈ రోజుల్లో కాసుల పేరు కానీ కాసుల మాల కానీ చేయించుకోవడం చాలా ఈజీనే అయిపోయిందండి. డబ్బులు ఉన్నప్పుడు ఈజీగా వెళ్ళి కొనేసుకోవడం ఒక పద్ధతి అయితే, కొంచెంగా బంగారాన్ని కూడబెట్టుకుంటూ కొనుక్కోవడం ఒక పద్ధతి, గోల్డ్ స్కీమ్ కట్టి కొనుక్కోవడం మరొక పద్ధతి. ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా. ఇప్పుడు మనం కాసుల పేరు చేయించుకోవాలంటే ఫస్ట్ మన బడ్జెట్ చూసుకోవాలండి.
అంటే గోల్డ్ కొనడానికి మన దగ్గర ఎంత బడ్జెట్ ఉన్నది అనేది చూసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. సాధారణంగా కాసుల పేరు అనేది లాంగ్ హారమే బాగుంటుందండి. ఇంచుమించు కాసుల పేరుకి 8 నుండి 12 తులాల వరకు కూడా బంగారం పడుతుంది. ఓల్డ్ మోడల్ కాసుల పేరుకైతే గట్టి చేత అయితే. ఈ మధ్యకాలం లైట్ వెయిట్లో కూడా కాసుల పేర్లు అందుబాటులోనే ఉంటున్నాయండి. ఎందుకంటే బంగారం ధరలు పెరిగాయి కాబట్టి చాలామంది లైట్ వెయిట్కి మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఇంతకన్నా తక్కువలో కూడా మనకి కాసుల పేర్లు దొరికే అవకాశం ఉంటుంది. మీరు గోల్డ్ షోరూమ్స్కి వెళ్తే లైట్ వెయిట్లో రకరకాల కాసుల పేర్లు లేదా కాసుల మాలలు అయితే చూపిస్తారండి. మీరు ఎంచుకున్న డిజైన్ బట్టి కూడా గోల్డ్ అనేది ఆధారపడుతుంది. అంటే గోల్డ్ పడడం ఆధారపడుతుంది. లేదు పాత మోడలే చేయించుకోవాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా 8 నుండి 12 తులాల బంగారం అయితే పడుతుందండి. సుమారుగా గ్రామ్స్లో చెప్పాలంటే 80 నుండి 120 గ్రాముల వరకు కూడా గోల్డ్ అనేది పడుతుంది కాసుల పేరుకి. ఇప్పుడు బంగారం ధరలు పెరిగాయి కాబట్టి చాలామంది లైట్ వెయిట్లో కూడా చేయించుకుంటున్నారు. రకరకాల కాసుల మాలలు, రకరకాల కాసుల పేర్లు అనేవి చాలా రకాల గోల్డ్ షోరూమ్స్లో అయితే ఉంటున్నాయండి. అవి వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. చూడడానికి కాస్త వెయిట్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించేటటువంటి వెయిట్ తక్కువలో కూడా కాసుల పేర్లు చాలానే ఉన్నాయండి. ఇక కాసుల పేరుకి బంగారం కొనడం ఎలానో చూద్దామండి. బంగారం ధరలు అనేవి రోజు రోజుకి మారుతూనే ఉంటాయండి. మన దగ్గర ఎప్పుడైనా సరే మనీ ఉన్నప్పుడు వెళ్ళి మన దగ్గర ఎంత మనీ అవైలబిలిటీ ఉంటే దాన్ని బట్టి మనం కాసుల పేరుకి సరిపడగా కాసుల్ని కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్ కాయిన్స్ కొనుక్కొని లేదా బిస్కెట్ ముక్కలు కొనుక్కొని మనం కాసుల పేరు కూడా చేయించుకోవచ్చు. జ్యువెలరీ షాపుల్లో కూడా మనకి నచ్చిన డిజైన్స్ని కస్టమైజ్ చేసి అయితే ఇస్తున్నారు కదండి. ఇలా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనకి కావాల్సినట్టుగా బంగారాన్ని కొనుక్కోవడం ఒక పద్ధతి. ధర తగ్గినప్పుడు లేదా బంగారం ధర స్టేబుల్గా ఉన్నప్పుడు కాస్త బంగారాన్ని కొనుక్కొని పెట్టుకోవడం మరొక పద్ధతి. అలానే ఆఫర్స్ ఉన్నప్పుడు, అంటే రేపు ఉగాది వస్తుంది, అక్షయ తృతీయ వస్తుంది, ధన్తేరస్, వరలక్ష్మి వ్రతం, దీపావళి, ఇలా రకరకాల పండుగలప్పుడు ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు కూడా వెళ్ళి గోల్డ్ కాయిన్స్ లేదంటే కాస్త బంగారం బిస్కెట్ ముక్కలో ఏ ఒకటి కొనిపెట్టుకోవచ్చు. గోల్డ్ కాయిన్స్ అనుకోండి మిల్లీగ్రామ్స్లో కూడా దొరుకుతున్నాయి. లక్ష్మీ కాసులు కూడా మిల్లీగ్రామ్స్లో దొరుకుతాయండి. మీరు లక్ష్మీ కాసులను కూడా కొనుక్కోవచ్చు. దాని ద్వారా కూడా కాసుల పేరు చేయించుకోవచ్చు. మిల్లీగ్రామ్స్లో లక్ష్మీ కాసులు ఒకే రకానివి కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మిల్లీగ్రామ్స్లో మనకి ఎలాగో లక్ష్మీ కాసులు అందుబాటులో ఉంటాయి. వరలక్ష్మి పూజకి కానీ అక్షయ తృతీయకి కానీ ఎక్కువ శాతం సేల్స్ అవుతూ ఉంటాయండి లక్ష్మీదేవి కాయిన్స్. అవి ఇంచుమించు అన్నీ ఒకేలాంటి సైజు ఉన్నటువంటివి మీరు కొనుక్కోండి. అప్పుడు మీకు లక్ష్మీ కాసుల మాల అనేది ఈజీగా తయారవుతుంది. లేదా గోల్డ్ స్కీమ్ కట్టి కూడా మనం లక్ష్మీ హారాన్ని చేయించుకోవచ్చు. అదేనండి కాసుల పేరుని చేయించుకోవచ్చు. ఇక మూడవది వచ్చేసి కాసుల పేరు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాము. అలానే గోల్డ్ ఎలా కొనాలో చూసామండి. ఇప్పుడు డిజైన్ అంటే లక్ష్మీ కాసుల మాల లేదా కాసుల పేరు డిజైన్ సెలక్షన్ ఎలా చేయాలో చూద్దామండి. ఏమంటే సాధారణంగా ప్లెయిన్ కాసుల పేరు అయితే మాత్రం ఓల్డ్ మోడల్, అదైతే మాత్రం ఎవర్ గ్రీన్ అండి. ఎప్పటికైనా సరే ఆ మోడల్ ఓల్డ్ అనేది అవ్వదు. పైగా స్టోన్స్ కానీ పూసలు కానీ పెండెంట్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండదు కాబట్టి మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినా తిరిగి అమ్మిన మొత్తం గోల్డ్ కాస్ట్ అయితే వచ్చేస్తుంది. లేదా ఒకవేళ బ్యాంకులో తాకట్టు పెట్టిన గోల్డ్లో స్టోన్స్ కానీ ఇవేమీ లేకపోవడం వలన మనకి మనీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పైగా తరుగు మజూరీ ఇందులో ఎక్కువ మనీని వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ప్లెయిన్ లక్ష్మీ కాసుల మోడల్ చేయించుకుంటున్నాం కాబట్టి వేస్టేజ్ ఇవన్నీ కూడా కాస్త తక్కువ అవుతాయండి. ఇది ఇంకా ఎవర్ గ్రీన్ మోడల్ అనే చెప్పచ్చు. ఎన్ని తరాల నుంచి వేసుకున్నా సరే లక్ష్మీ కాసులు మాల అదే కాసుల పేరు అనేది అలానే ఉంటుందండి. చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. ఇక ఈ మధ్యకాలం వచ్చేవి నక్షి వర్క్వి చాలా రకరకాల మోడల్స్ వస్తూ ఉన్నాయండి. కాసుల మాలలు రకరకాల డిజైన్స్తో పెద్ద పెద్ద పెండెంట్స్ వచ్చి లక్ష్మీ మాలలు నక్షి వర్క్లో చాలా రకరకాలుగా మోడల్స్తో అయితే మంచిగా వస్తూ ఉన్నాయండి. అవి చూడడానికి చాలా గ్రాండ్గా ఉంటాయి. కొన్ని పూసలు, పచ్చలు, కెంపులు ఇలా రకరకాలుగా లక్ష్మీ కాసుల మాల అనేది ఇప్పుడైతే డిజైన్లు ట్రెండీ అవుతున్నాయి. అందులోకి నక్షి వర్క్ అనగానే ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగా ట్రెండ్ అవుతుందండి. మీ అవైలబిలిటీని బట్టి మీ అభిరుచికి తగ్గట్టు మీరు ఎలాంటి కాసుల మాలైనా చేయించుకోవచ్చు.
ఇక్కడ మీరు రెడీమేడ్ తీసుకున్న లేదు అంటే చేయించుకున్న కొన్ని గుర్తుపెట్టుకోవాలండి. అది హాల్ మార్క్ ప్యూరిటీ. మీరు రెడీమేడ్ తీసుకున్న లేదా కాయిన్స్ తీసుకుని లక్ష్మీమాలను చేయించుకున్నా సరే ఫస్ట్ ఎప్పుడు కూడా గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి హాల్ మార్క్ కంపల్సరీ హెచ్యుఐడి హాల్ మార్క్ యూనిక్ ఐడిని కూడా చెక్ చేసుకోవాలి. అలానే బంగారాన్ని చేయించుకున్న లేదా రెడీమేడ్ గోల్డ్ లక్ష్మీ హారాన్ని తీసుకోవాలి అని అనుకున్నా సరే ముఖ్యంగా మనం వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ ఇవి ఎక్కువైపోతాయేమో అని భయపడుతూ ఉంటాం కదండి. మీరు ముందు వాటి గురించే మాట్లాడుకోవాలి. మీరు గోల్డ్ స్కీమ్ కట్టారనుకోండి, అప్పుడు విఏ అనేది కాస్త తగ్గుతుంది. దీని గురించి మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడుకోవాలండి. విఏ తగ్గించమని అయితే అడగాలి, తప్పులేదు. ప్లెయిన్ కాసుల పేరు ఓల్డ్ మోడల్ దానికైతే ఆల్మోస్ట్ 10 to 20% వరకు వేస్టేజ్ అయితే పడుతుందండి. ఇది కూడా గమనించగలగాలి. అదే పూసలు కానీ కెంపులు పచ్చలు ఇలాంటివి ఉంటే వేస్టేజ్ అనేది ఇంకా ఎక్కువ పడుతుంది. అది మనం ఎంచుకున్న డిజైన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి. విఏ అనేది తక్కువ పడవచ్చు, ఎక్కువ పడవచ్చు. మనం ఎంచుకున్న డిజైన్ బట్టి కూడా ఆధారపడుతుంది. మీరు లక్ష్మీ కాసుల హారాన్ని కంపల్సరీ 22 సిటీలోనే తీసుకుంటారండి. మీరు ఒకవేళ 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్ ఇచ్చినా లేదంటే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ ముక్కలు ఇచ్చినా మీరు గోల్డ్ స్మిత్ చేసిన తర్వాత అది 22 సిటీ కిందే మారుతుందండి. ఇది కూడా గమనించాలి. మళ్ళీ చాలామంది అడుగుతూ ఉన్నారండి, అక్క 24 క్యారెట్లతో మేము బంగారం చేయించాము, ఈ చైన్ 24 క్యారెట్లే కదా అనేసి అంటూ ఉంటారు. లేదండి, మీరు 24 క్యారెట్ల బంగారం ఇచ్చినా సరే ఆభరణ రూపంలో తయారయ్యేది మాత్రం 22 క్యారెట్లేనండి. 24 క్యారెట్ల బంగారం అనుకుంటాం కానీ అది మెత్తటి గోల్డ్ అండి. దాంతో ఎటువంటి ఆభరణాలు తయారు చేయలేరు. అందులో కాస్త రాగి కానీ ఇతర లోహాలు కానీ కలిపి 22 సిటీ కింద మార్చి అప్పుడు మాత్రమే వాళ్ళు వస్తువును అనేది తయారు చేస్తారండి. ఇది కూడా మీరు గమనించాలి. ఇక గోల్డ్ స్మిత్ దగ్గర లక్ష్మీ కాసుల మాల కనుక చేయించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక పెద్ద పెద్ద షోరూమ్స్తో పోలిస్తే మేకింగ్ ఛార్జెస్ కొంచెం తక్కువగా ఉంటాయండి. పైగా మనం ఇక్కడ అడగచ్చు కూడా, మేకింగ్ ఛార్జెస్ బాగా తగ్గించమని అడగచ్చు. అలానే మనకి నచ్చిన డిజైన్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. లక్ష్మీ హారాలే కాదు, ఏ గోల్డ్ వస్తువులైనా సరే మనం గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకుంటే కనుక మనకి నచ్చినట్టు డిజైన్ అనేది చేయించుకోవచ్చండి. కాకపోతే వ్యక్తుల నమ్మకం బట్టి కూడా ఉంటుందండి. కొంతమందికి ఎప్పటి నుంచో బంగారాన్ని వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర నమ్మకమైన గోల్డ్ స్మిత్ దగ్గరే చేయించుకోవాలండి. లేదంటే చాలా రకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. మీరు కనుక గోల్డ్ స్మిత్ దగ్గర గోల్డ్ చేయించుకున్న తర్వాత మీకు నమ్మకం ఉన్న వ్యక్తి అయితే ఓకేనండి. లేదు బయట ఎక్కడైనా చేయించేమో అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోండి 916 ఉందా లేదా అని. 22 క్యారెట్స్ కాదా అవునా అనేది కూడా మనకి చెక్ చేసే మిషన్లు ఈ మధ్యకాలం ప్రతి చోట అందుబాటులోనే ఉన్నాయండి. హాల్ మార్క్ సెంటర్స్ అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. లేదు అంటే ఏ గోల్డ్ షాప్లోనైనా సరే మీకు చెక్ చేసి ఇస్తారు. అదే 22నా 24 అనేది అప్పుడు మీకే అర్థమైపోతుంది. అలానే మీరు చేయించుకున్న వస్తువుకి ప్రతి కాసుకి కూడా 916 ఉండేటట్టు చూసుకోండి. అంటే మీరు కాసులు కొనుక్కుని కనుక కాసుల పేరు చేయించుకోవాలనుకున్నప్పుడు ప్రతి కాసుకి కూడా 916 లేదా హెచ్యుఐడి ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడు మీరు కాసులు అనేవి కొనుక్కోండి. ఇక్కడ ఏంటంటే గోల్డ్ స్మిత్ దగ్గర గోల్డ్ ఇచ్చి గోల్డ్ చేయించుకున్నప్పుడు మనకి కాస్త మేకింగ్ గ్లాస్ అనేది అవుతుందండి. అది కూడా చూసుకోవాలి. కాసుల పేరు రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు గోల్డ్ సెంటర్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. అలానే హాల్ మార్క్ సెంటర్కి వెళ్తే కనుక హెచ్యుఐడిని కూడా వాళ్ళు మీరు చేయించుకున్న బంగారం మీద ముద్ర అయితే వేసిస్తారు. కొన్ని చోట్ల ఏంటంటే గోల్డ్ స్మిత్సే వేసేస్తున్నారండి హెచ్యుఐడి ముద్రని. అంటే వాళ్ళే సెంటర్కి తీసుకువెళ్ళి హెచ్యుఐడిని ముద్ర వేసి తిరిగి మనకి ఇస్తున్నారండి. ఇది కూడా మీరు గమనించగలగాలి. ఈ రోజుల్లో కంపల్సరీ హెచ్యుఐడి ముద్ర అయితే ఉండాలండి. మీరు గోల్డ్ని తాకట్టు పెట్టాలి అని అనుకున్నా లేదంటే బయట ఎప్పుడైనా సేల్ చేయాలి అనుకున్నా ఈ హెచ్యుఐడి ముద్ర అయితే కంపల్సరీ ఉండాలండి. ఇది మీరు షాప్లో తీసుకున్నా ఉండాలి, లేదంటే ఇలా గోల్డ్ స్మిత్ దగ్గర చేయించినా సరే హెచ్యుఐడి ముద్ర అనేది ఉండాలండి. ఇక కాసుల మాలలో ఎన్ని కాసులు ఉండాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి. సాధారణంగా మన పొడవు బట్టి అంటే హారం పొడవు బట్టి కూడా కాసుల సంఖ్య అనేది మారుతుందండి. ఇది కూడా గమనించాలి. నార్మల్ కాసుల పేరుకి ఒక సాధారణ అంటే ఒక 18 నుండి 20 ఇంచుల పొడవు ఉండేటటువంటి కాసుల పేరుకి 40 నుండి 60 కాసులు అయితే ఈజీగా పడచ్చండి.
మనం పొడవు ఇంకా పెంచుకుంటే కనుక ఇంకా ఎక్కువ కాసులు కూడా పడచ్చండి. మీరు ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి, మీరు కాసులు కొనుక్కునేటప్పుడు కాసులు అన్నీ కూడా ఒకే సైజులో ఒకే డిజైన్తో ఉన్నవి కొనుక్కోవడంతో పాటు ఒకే వెయిట్తో ఉన్నవి కూడా కొనుక్కోవాలండి. ఈ కాసులన్నిటిని జత చేయడానికి కూడా కొంచెం బంగారం అయితే పడుతుంది, అది కూడా గమనించగలగాలి. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారి కాసుల పేరు వచ్చేసి 60 కాసుల వరకు ఉంటాయండి, షష్టి పూర్తి వరకు కదా. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారికి ఆల్రెడీ వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చిన కాసుల పేరు ఉంది కాబట్టి ఆమె సంవత్సరానికి ఒక కాసు చొప్పునే కొనుక్కునిందండి. 60 సంవత్సరాలకి అంటే పెళ్ళి అయిన తర్వాత 60 సంవత్సరాలకి 60 కాసుల మాలతో కాసుల పేరు అయితే చేయించుకుంది. అది మీకు ఇప్పుడు ఫోటో పెట్టాలని ఉన్న ప్రజెంట్ నా దగ్గర ఫోటో లేదండి. పైగా మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ గారికి 5గురు ఆడపిల్లలు అనమాట. మా సైడ్ ఏంటంటే అమ్మ బంగారం ఆడపిల్లలకే వెళ్తుంది. ఓన్లీ నల్ల పూసలు, తాళి, చైన్ కూడా కాదండి, తాళి మనకి తాళిబొట్లు ఉంటాయి కదా, అవి మాత్రమే కోడలికి ఇస్తారండి. మిగిలిన బంగారం అంతా కూడా కూతురే తీసుకుంటుంది. కాబట్టి నా దగ్గర ఆవిడ కాసుల పేరువి పెద్దగా ఫొటోస్ అయితే లేవండి. పైగా 5గురు కూతుర్లు కాబట్టి 5గురు కూడా ప్రతి వస్తువుని కరిగించేసి గోల్డ్ని పంచుకున్నారండి, విడివిడిగా వస్తువుల రూపంలో తీసుకోలేదన్నమాట. అందుకని నేను ఆ ఫొటోస్ అయితే మీతో షేర్ చేయలేకపోతున్నాను. ఈసారి ఎప్పుడైనా మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫోటో ఎక్కడైనా ఉందేమో చూసి కనీసం ఆమె మెడలో వేసుకున్న ఫోటో అయినా మీ అందరికీ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇక మా అత్తయ్య గారు చిన్న వయసులోనే కాలం చేయడం వలన, అంటే మా హస్బెండ్ వాళ్ళు 3rd క్లాసు 4th క్లాస్లో ఉన్నప్పుడే ఆవిడ కాలం చేయడం వలన ఆవిడకి కాసుల పేరు ఇలాంటివి అయితే ఏమీ లేవండి. ఆ సాంప్రదాయం అనేది మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ వరకునే వచ్చిందండి. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి సైడ్ కూడా ఇదే సాంప్రదాయం ఉన్నట్టుందండి. వాళ్ళకి ఏంటంటే కాసులు పేరైతే చేయించలేదు, కానీ వాళ్ళు ప్రతి సంవత్సరము విడివిడిగా వరలక్ష్మి వ్రతానికి అనుకుంటా ఒక్కొక్క కాసు కొనుక్కునేవారండి. దానిని ఏంటంటే మెడలోనే తాళి చైన్లోనే వేసేసుకునేవారు. ఉండగా తాళి చైన్ అనేది బరువు పెరిగిపోతుంది అని చెప్పేసి నల్లపూసలకి గుప్పించేశారండి. అంటే మెడ చివరికి వస్తుంది కదా, నల్లపూసలుండి ఒక కాసు ఉంటుంది, మళ్ళీ నల్లపూసలుండి ఒక కాసు ఉంటుంది, ఆ టైప్లో ఆమె అయితే గుప్పించుకున్నారండి. ఆ ఫోటో అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసి మీతో షేర్ చేస్తాను. ఏది ఏమైనా పాత తరం వాళ్ళ నగల మోడల్స్ చాలా బాగుంటాయండి. మా అత్తయ్య గారివి హారం నెక్లెస్ కూడా చాలా బాగుండేవి, కానీ మా వదిన కరిగించేసి వేరే మోడల్ చేయించుకుంది. అలానే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి కూడా చంద్రహారం ఇలాంటివి చాలా బాగుండేవండి. ఇక్కడ రివర్స్ అయిందనమాట. మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ గారు కూతుర్లందరికీ గోల్డ్ పంచేస్తే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు కొడుక్కి ఇచ్చేసారనమాట. అంటే కూతురు లేదు కదా, కూతురు చనిపోయిన మూలని కొడుకు అయితే ఇచ్చేసారండి. ఇలా ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క రకంగా ఉన్న ఎవరి ఇష్టాలు కూడా వాళ్ళకు ఉంటూ ఉంటాయి కాబట్టి మనం ఎలా అయినా సరే కాసుల పేరుని కొనుక్కోవచ్చు, చేయించుకోవచ్చు. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.